చంద్రబాబు బాగు చేశారు, మధ్యలో వచ్చిన కష్టాన్ని నేను ఎదిరించానని నేను అంటారు. ఇది మీ అనే సెంట్రిక్, నేను అనే సెంట్రిక్ గా జరిగేటటువంటి ఉపన్యాసాలు అవి సహజంగా అలవాటైపోయింది జనానికి. కాకపోతే ఈ దఫా స్పెషల్ ఏంటంటే నెక్స్ట్ 4 ఏళ్లలో ప్రజల్ని ఎలా మోటివేట్ చేయాలి, ఎలా చైతన్యపరచాలి, ఎలాగ వార్తలు రాయాలి, ఎలాగ కార్యకర్తలు మాట్లాడాలో ఇక్కడ హింట్ ఇచ్చారు. ఏమని అంటే ఎన్నికల్లో ఒకసారి ఓడగొట్టడం, ఒకసారి గెలిపించడం చెయ్యొద్దు, శాశ్వతంగా తెలుగుదేశాన్ని గెలిపించండి, అప్పుడే మీరు బాగుపడతారు. హైదరాబాద్ అనేటటువంటిది సృష్టించింది చంద్రబాబు గారే. అమరావతిని అట్లాగే పెంచాలంటే గెలిచి ఓడటం, ఓడి గెలవటంతో మధ్య మధ్యలో బ్లాక్స్ వస్తున్నాయి, మధ్యలో వేరే వాళ్ళు వస్తే నష్టపోతుంది రాష్ట్రం, మేము వస్తే మాత్రమే బాగుపడుతుంది. ఈ ముక్క జనంలోకి తీసుకెళ్ళండి. అదేది మన వైకుంఠ పాళీలొద్దు అంటే నిచ్చెనలు ఎక్కడం, పాములు మింగడం లాంటిది, మీరంతా బాగుండాలంటే తెలుగుదేశమే వరుసగా గెలుస్తూ ఉండాలి అన్నటువంటి సంకేతాన్ని ఈ వేదికగా, అంటే తన కార్యకర్తలు ఎలా ఆలోచించాలి, ప్రజల్ని ఎలా ఆలోచింపజేయాలి, వాళ్ళ మీడియా ఎలా ఆలోచించాలి, వాళ్ళ మీడియా ప్రజల్ని ఎలా ఆలోచింపజేయాలి అన్నటువంటి ఒక మెసేజ్ ఇప్పుడు ఆయన ఆ వేదికగా ఇచ్చారనమాట. అంటే టీడీపీకి ఇంకా ఓటమి ఉండకూడదు, టీడీపీకి ఓటమి ఉండకూడదు, టీడీపీ వల్లనే రాష్ట్రం బాగుపడుతుందని జనం ఫీల్ అవ్వాలి. అదే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే టీడీపీకి ఓటమి ఉండకూడదు, ఉంటే మళ్ళీ సేమ్